లైవ్ ఎవరెవరు చేయొచ్చు? లైవ్ అసలు ఎందుకు చేయాలి? లైవ్ కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు లైవ్ చేయొచ్చా? ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి? లైవ్ చేస్తే అసలు ఏమొస్తుంది? లైవ్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఇలాంటి డౌట్స్ చాలా మందికే ఉన్నాయి. లైవ్ గురించి చాలా మందికే తెలియదు కదా, అందుకే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. లైవ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో మీకే అర్థమవుతాయి. ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత మీరే అనుకుంటారు లైవ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఈ వీడియో మీకోసమే, లైవ్ గురించి తెలియని వాళ్ళ కోసం, అలాగే తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళ కోసం కూడా. మీరు కూడా చూసేసేయండి. అలాగే మోనిటైజేషన్ అయిన వాళ్ళు, మోనిటైజేషన్ కాని వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు, మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి వెళ్తాయి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈరోజు వీడియో వచ్చేసి లైవ్ వల్ల యూజ్ ఏంటి అని టాపిక్ గురించి మాట్లాడదాం. చాలా మందికి లైవ్ గురించి అయితే తెలీదు. లైవ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మందికి తెలీదు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది లైవ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి లైవ్ చేయాలంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి? లైవ్ చేయాలంటే ఒకప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. ఇప్పుడైతే 50 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు, హ్యాపీగా లైవ్ చేసేసుకోవచ్చు. లైవ్ ఫ్యూచర్ అయితే యాక్టివేట్ అయి ఉండాలి. యాక్టివేషన్కి 24 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. అది అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా లైవ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి లైవ్ ఎలా చేయాలి, నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తా, అలా చేసేసేయండి. ఫస్ట్ మీ ఛానల్లోకి అయితే వెళ్ళిపోవాలి. తర్వాత కింద ప్లస్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ ఇలా వస్తాయి. లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లైవ్ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ పైన ఇంకొక పెన్సిల్ గుర్తు ఉంటుంది. అక్కడ మీరు ఏమైనా థంబ్నెయిల్ కావాలంటే థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. తర్వాత కింద టైటిల్ ఉంటుంది అనమాట. టైటిల్ దగ్గర చిట్ చాట్ విత్ సబ్స్క్రైబర్స్ ఇలా అయితే పెట్టుకోవచ్చు. లేదంటే మండే అయితే మనము మండే లైవ్ చేస్తున్నాం అనుకోండి, మండే, లేకపోతే వెన్స్డే, ట్యూస్డే, ఇలా సండే, ఫ్రైడే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత పబ్లిక్, మీరు పబ్లిక్లోనే పెట్టుకోండి, ప్రైవేట్లో అయితే పెట్టుకోకండి. తర్వాత సెలెక్ట్ ఆడియన్స్. సెలెక్ట్ ఆడియన్స్లో వచ్చేసి ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంటుంది, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఒకటి ఉంటుంది. నాట్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ ఇది పెట్టుకోండి. ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అయితే పెట్టుకోకూడదు, నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత యాడ్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్లో వచ్చేసి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే అది మన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట మన లైవ్. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అలౌ చాటు, అలౌ రియాక్షన్ ఉంటుంది అనమాట. మీరు అలౌ రియాక్షన్ ఆఫ్ చేసేసేయండి, అలౌ చాట్ మాత్రమే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే అలౌ రియాక్షన్ ఎందుకు ఆఫ్లో పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ లైవ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఇమోజీస్ కొంచెం బ్యాడ్గా ఇవన్నీ ఉంటాయి కదా, అవి రాకోకుండా ఇదైతే ఆఫ్లో పెట్టుకోవాలి. అలౌ చాట్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇది ఆఫ్ చేశారనుకో మీకు కామెంట్స్ అయితే రావు, ఇంకంతే. తర్వాత ఇంకా మనం నెక్స్ట్ అని పెట్టేసి లైవ్ హ్యాపీగా చేసేసుకోవడమే. ఒకసారి లైవ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ భయపడకుండా, తడబడకుండా మనం ఇంట్లో ఎలా మాట్లాడతామో అట్లా మామూలుగా మాట్లాడేస్తారు, ఫ్రెండ్లీగా మాట్లాడేస్తూ ఉండాలి, రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉండాలి. బ్యాడ్ కమెంట్స్ అస్సలు పట్టించుకోకండి, అవి వస్తూనే ఉంటాయి. తర్వాత ఎక్కడ తడబడకుండా మంచిగా మాట్లాడితే చాలు. వాళ్ళు మనము లైవ్ ఆఫ్ చేసే వరకు వాళ్ళు మన లైవ్లోనే ఉంటారు, మంచిగా మాట్లాడతారు. ఇలా అయితే మనం లైవ్ హ్యాపీగా చేసేసుకోవచ్చు. లైవ్ ఎండ్ చేసేసిన తర్వాత అంతే, ఇంక అయిపోయింది కదా అనుకోకూడదు. చాలామంది లైవ్ అయిపోయిన తర్వాత అలాగే వదిలేస్తారు, కరెక్టే. ఆ లైవ్ ఎండ్ అయిపోయాక ఆటోమేటిక్గా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ప్రైవేట్లో ఉంటుందన్నమాట. ఒకసారి మీరు అది చూసి ప్రైవేట్లో ఉండేది పబ్లిక్లోకి అయితే వేసుకోవాలి. చాలామంది వాచ్ అవర్ యాడ్ కావట్లేదు అంటూ ఉంటారు. ప్రైవేట్లో ఉంటే ఎలా యాడ్ అవుతుంది చెప్పండి? పబ్లిక్లో పెడితేనే కదా యాడ్ అయ్యేది వాచ్ అవరు. మీరు ఒకసారి చూసేసుకొని పబ్లిక్లో ఉందా ప్రైవేట్లో ఉందా చూసుకొని, ప్రైవేట్లో ఉంటే పబ్లిక్లోకి అయితే వేసేసుకోండి, అంతే. లైవ్ అనేది నిలువునా చేయాలా లేకపోతే ఇలా అడ్డిడంగా చేయాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ మోనిటైజేషన్ కాని వాళ్ళు అయితే ఇలా లైవ్ చేయండి. ఇలా లైవ్ చేయడం వల్ల
చాలామందికి ఇది అంటే మనము ఇలా లైవ్ చేసేటప్పుడు షార్ట్ వీడియోలకు కూడా ఒక క్లిప్ యాడ్ అవుతుందన్నమాట. ఆ షార్ట్ వీడియోకి వెళ్ళినప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు, అప్పుడు మన లైవ్లోకి వస్తూ ఉంటారనమాట. అందుకే మీరైతే ఇలా నిలువునా చేయండి, ఇలా అడ్డిడ్డంగా అయితే చేయకండి. మోనిటైజేషన్ అయిన వాళ్ళు ఇలా చేయండి అడ్డిడ్డంగా, ఎందుకంటే మీకు యాడ్స్ పడతాయి, కొంచెం మనీ కూడా వస్తుంది కాబట్టి అందుకు మీరు ఇలా చేయండి మోనిటైజేషన్ అయిన వాళ్ళు. మోనిటైజేషన్ కాని వాళ్ళు అయితే ఇలా చేయండి. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. ఓకే బాయ్.